నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇండియాకు సంబంధించిన కీలకమైన నిర్ణయాల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ఎస్, పాకిస్తాన్తో కాల్పుల విరమణ, ఆపరేషన్ సింధూర్ ఆపేయడం మాత్రమే కాదు, అంతకు మించి భారతదేశ వ్యవహారాల్లో ట్రంప్ వేలు పెట్టడం కాదు, మొత్తంగా దూరిపోయి మన ప్రధానమంత్రి, మన ఆర్థిక మంత్రి, మన విదేశాంగ మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలను ట్రంప్ ప్రకటించేస్తున్నాడు. It is not the job of the President of the United States to make a claim when we haven't even agreed that this is a matter which requires his intervention. రీసెంట్ గా ఇండియా విదేశాంగ విధానము, భారతదేశ ట్రేడ్ పాలసీ, భారతదేశానికి రావాల్సిన కంపెనీల గురించి కూడా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా భారతీయులకు అమెరికాలో పిల్లలుండి తల్లిదండ్రులు గాని బంధువులు గాని భారతదేశంలో ఉంటే అలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద షాక్ ఇచ్చాడు ట్రంప్ రీసెంట్ డెసిషన్స్ అన్ని కూడా మన ఆర్థిక మూలాల్ని దెబ్బగొట్టే డెసిషన్స్. Prime Minister Modi was here just recently and we've always been very good friends. పైకి మోదీ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటూనే మన దేశ సార్వభౌమాధికారాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ట్రంప్ తెంపరితనం మీద మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ వైపు నుంచి ఒక్క చిన్నపాటి నిరసన కూడా లేదు. ఎందుకలా? అమెరికాకు ఇంతలా జీ హుజూర్ అనాల్సిన అవసరం ఉందా ఇండియాకు? 1971లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడికి మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ చుక్కలు చూపించారు. I believe that it is not the task of any one country to say to another what they should do, even if it is a question of helping. మరి ఇప్పుడు 3 సార్లు ఈ దేశ ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ తలుచుకుంటే కనీసం ట్రంప్ ని కట్టడి చేయలేరా? పాకిస్తాన్ తో ఇష్యూ తర్వాత విపరీతంగా రెచ్చిపోతున్న ట్రంప్ ని మన మోదీ ఎందుకు భరించాలి? అసలు మాట్లాడుకుందాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్రిటికల్ వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అంటే చాలా దాడుల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే తీసుకొని వస్తున్నాను. ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా మీ సపోర్ట్ ఉంటుంది అనే ధైర్యంతోనే నేను కానీ నా టీం కానీ వర్క్ చేస్తున్నాం. అందుకు మీ అందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అమెరికా భారతదేశానికి నిజంగా మిత్రదేశమా కాదా అనేది తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. ట్రంప్ ఆదేశించగానే అది మన మంచికేలే అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఎక్కడికక్కడ ఆపేసి పాకిస్తాన్తో కాల్పుల విరమణ చేసుకుంది మన దేశం. కానీ ట్రంప్ మాత్రము ఇండియాతో పాకిస్తాన్తో నేను కాల్పుల విరమణ చేయించాను, వెంటనే సీజ్ ఫైర్ కు ఒప్పుకోకపోతే మీతో వ్యాపారం చేయను అని బెదిరించి మరీ ఒప్పించాను అని చెప్పి ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్నాడు. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. ఇది జరిగిన వారం రోజుల్లోపే ట్రంప్ ఇండియా ఆర్థిక మూలాలు దెబ్బగొట్టే 3 నిర్ణయాలు తీసుకున్నాడు. వాటిలో ఒకటి $500 బిలియన్ ఇండియాలో పెట్టాలి అనుకున్న యాపిల్ ఐఫోన్ కంపెనీని పెట్టకుండా ఆపేసే ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది, అమెరికాలో ఉన్న భారతీయులు ఇండియాలో ఉండే తమ వాళ్ళకు పంపే డబ్బుల మీద కూడా పన్నులు వసూలు చేయాలి అనే నిర్ణయం. మూడోది చాలా ముఖ్యమైనది, అమెరికా నుంచి ఇండియా చేసుకునే ఇంపోర్ట్స్ మీద మొత్తం టారిఫ్స్ ఎత్తేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ప్రకటించాల్సింది ఇక్కడ ఇండియా, కానీ ట్రంప్ ప్రకటించాడు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న సజెషన్. దేశానికైనా వ్యక్తికైనా పరపతి అనేది చాలా ముఖ్యం. అందుకే వ్యక్తులుగా మన పరపతి పెంచుకోవడానికి మనం ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాము. ఫైనాన్షియల్ గా మనం ఎంత స్ట్రాంగ్ మన క్రెడిట్ స్కోర్ చెప్పేస్తూ ఉంటుంది. మనకు లోన్స్ ఇవ్వాలి అంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మన క్రెడిట్ స్కోర్ చూసి మనం ఏంటో ఒక అంచనాకు వస్తాయి. ఆ తర్వాతే లోన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. అంత ముఖ్యమైన క్రెడిట్ స్కోర్ ని స్ట్రాంగ్ గా ఉండేలాగా మనం చూసుకోవాలి. మనం తీసుకున్న లోన్స్ ని విత్ ఇన్ ద పీరియడ్ లో క్లియర్ చేసేయాలి. ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు paisabazar.com లో ఫ్రీగానే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. హెల్దీగా లేకపోతే గనక పైసాబజార్ క్రెడిట్ హెల్త్ సర్వీస్ ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రతి నెల మన ఫోన్ కే, మన వాట్సాప్ నంబర్ కు క్రెడిట్ స్కోర్ అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ తో పాటు 5 లాంగ్వేజెస్ లో ఆ అప్డేట్స్ ని మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఇచ్చాను. క్లిక్ చేసి ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మే 12 నుంచి 15 మధ్య మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో బిజినెస్ టూర్ చేశాడు. రాజకీయ నాయకుడి కంటే గొప్ప వ్యాపారవేత్త కదా ట్రంప్. తన విజిట్ లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో చాలా వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాడు. ఖతర్ కి అయితే $200 బిలియన్ 160 బోయింగ్ విమానాలు అమ్ముతూ ఒప్పందం చేసుకున్నాడు. ఇదే ఖతర్ రాజధాని దోహాలో ఒక బిజినెస్ ప్రోగ్రామ్ లో మాట్లాడిన ట్రంప్ ఇండియాకు వెళ్ళాలి అనుకుంటున్న యాపిల్ ఐఫోన్ల తయారీ కంపెనీని ఇండియాకి వెళ్లకుండా అడ్డుకోవడానికి యాపిల్ CEO టిమ్ కుక్ ని తను ఎలా బెదిరించింది డైరెక్ట్ గా చెప్పాడు. ప్రపంచంలోనే చాలా ఎక్కువగా పన్నులు వేసే దేశాల్లో ఇండియా ఒకటి. అక్కడ యాపిల్ ఐఫోన్ల తయారీ కేంద్రం పెట్టడము నాకు ఇష్టం లేదు అని చెప్పి యాపిల్ CEO టిమ్ కుక్ చెప్పాను అని చెప్పి ఎంత ఓపెన్ గా చెప్తున్నాడో ట్రంప్ చూడండి. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff
nations in the world. It's very hard to sell into India. చైనా మీద ట్రంప్ భారీగా టారిఫ్స్ వేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చైనా నుంచి ఇండియాకు రావాలి అని చెప్పి యాపిల్ ఐఫోన్ల కంపెనీ భావించింది. తన ప్రొడక్షన్లో ఎక్కువ భాగాన్ని చైనాలో నుంచి ఇండియాకు మారుస్తున్నాము అని చెప్పి 2025 ఏప్రిల్ మిడ్లో అనౌన్స్ చేసింది. అందులో భాగంగానే $500 బిలియన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి యాపిల్ కంపెనీ అనుకుంది. ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడంతో ట్రంప్కి కన్నుగుట్టింది. ట్రంప్ ఈ పెట్టుబడుల్ని ఇండియాకి కాకుండా అమెరికాకే తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేశాడు. ఇండియాకి రాకుండా ట్రంప్ టిమ్ కుక్ని బెదిరించాడు. టిమ్ మేము మీతో బాగున్నాము, చైనాలో మీ ప్లాంట్లన్నీ అభివృద్ధి చెందడానికి మేము సహకరిస్తున్నాము, మీరు ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశాను నేను టిమ్తో అని చెప్పి చెప్పాడు. Tim, I said, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. ఇంత పెద్ద యాపిల్ ఐఫోన్ల ప్రాజెక్టు ఇండియాకి రాకుండా డైరెక్ట్గా అడ్డుకున్నాను అని చెప్పడమే పెద్ద విషయము అని అనుకుంటే, ఇండియా అమెరికాకు ఎలాంటి టారిఫ్స్ వేయకుండా, అంటే జీరో టారిఫ్స్, నో టారిఫ్స్ నిర్ణయం తీసుకుంది అమెరికా విషయంలో అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్గా ప్రకటించేశాడు. అది కూడా ఈ యాపిల్ ఐఫోన్ల కంపెనీకి సంబంధించి మాట్లాడినప్పుడే ఇదే సందర్భంలో చెప్పాడు. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. ఇండియా ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధించే దేశాల్లో ఒకటి. ఇండియాలో వ్యాపారం చేయడం చాలా కష్టము. వాళ్ళు అంటే ఇండియా మాకు అంటే అమెరికాకు ఒక ఆఫర్ చేసింది. ఇండియా దాదాపు టారిఫ్లు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పింది. అంటే అత్యధిక టారిఫ్లతో ఇండియాలో వ్యాపారం చేయలేని స్థితి నుంచి ఇప్పుడు టారిఫ్లే లేని స్థితికి మేము తీసుకొని వచ్చాము. ఇప్పుడు మా కోసం నువ్వు ఇక్కడే పెట్టుబడులు పెట్టాలి, ఇండియాలో కాదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోగలరు అని చెప్పి ట్రంప్ టిమ్కి చెప్పాడంట. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to be upping their production in the United States. Apple. So Apple's already in for $500 billion. ఇక్కడ ట్రంప్ ఏం ప్రకటించాడో అర్థమైందా? ఇండియా అమెరికా నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులకు జీరో టారిఫ్, ఎలాంటి పన్ను వేయకుండా ఉండడానికి అంగీకరించింది అని చెప్పి చెప్తున్నాడు. ఇలాంటి ప్రకటన ఇండియా నుంచి రాకముందే ఈ టెంపరీ ట్రంప్ ఇండియాలో పెట్టాలి అనుకుంటున్న యాపిల్ ఐఫోన్ ప్రొడక్షన్ కంపెనీని అమెరికాలోనే పెట్టేలాగా ప్రెజర్ చేయడానికి ఈ విషయాన్ని ముందే చెప్పేశాడు. ఏంటిది ఇండియా టారిఫ్ల విధానం గురించి ట్రంప్ ఇలా చెప్తున్నాడు, ఇది నిజమేనా అని చెప్పి BBC వార్తా సంస్థ భారత వాణిజ్య శాఖను అడిగితే ఏ స్పందన లేదంట. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ మాత్రము ఇండియాకి అమెరికాకి మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి, అవి కొలిక్కి రాకముందే ఏది నిర్ణయించలేము, ఈ లోపే దాని మీద అభిప్రాయాలు చెప్పడము అనేది తొందరపాటు అవుతుంది అని చెప్పి చెప్పాడు. Between India and US, trade talks have been going on, negotiations have been going on. These are very complicated negotiations. They are very intricate. Nothing is decided till I think any judgment on it would be premature. ఆయన చెప్పడం తొందరపాటు, కానీ అమెరికా అధ్యక్షుడు చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇక్కడ ట్రంప్ ఇదే ఇయర్లోనే ప్రపంచ దేశాల మీద రెసిప్రోకల్ టారిఫ్స్ని ప్రకటించాడు. అంటే పరస్పర పన్నుల్ని ప్రకటించాడు. మీరెంత పన్నేస్తే మేము అంతే పన్నేస్తాము అని చెప్పి. సో ఇండియా మీద కూడా చాలా తక్కువ ట్యాక్స్ వేస్తున్నాము అని చెప్పి 27% టారిఫ్ వేసేసాడు. ప్రపంచమంతా గగ్గోలు పెట్టడంతో ఆ ట్రంప్ ట్యాక్స్ల అమలుకు 90 రోజుల పాటు పాజ్ ఇచ్చాడు. ఈ టారిఫ్స్ ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో గతంలో కొద్ది రోజుల ముందు చాలా డీటెయిల్డ్గా చేశాను, కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ లోపు అంటే ఈ 90 డేస్ లోపు దేశాలతో డైరెక్ట్గా బేరసారాలాడి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాడు. అట్లాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్లో భాగంగానే చైనాతో ఇప్పటికే అంగీకారం కుదిరిపోయింది. ఎందుకంటే చైనా మీద ఒక ట్రేడ్ వార్ లాగా అమెరికాకి చైనాకి మధ్య ఒకరిని మించి ఒకరు టారిఫ్లు వేసుకున్నారు. చైనా మీద ముందుగా 145% పన్నులేసి తిరిగి వాటిని ఇప్పుడు 30% తగ్గించేశాడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా. చైనా కూడా అమెరికాకి మొదట్లో 125% పన్నులేసింది, ఇప్పుడు బాగా తగ్గి 10% తగ్గించేసింది. ట్రంప్ టారిఫ్స్ 90 డేస్ పాజింగ్ టైము ఈ జూలై 9వ తేదీతో పూర్తవుతుంది. ఈలోగా అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలి అని చెప్పి ఇండియా ట్రై చేస్తుంది. దాని మీద కసరత్తు జరుగుతుంది మన గవర్నమెంట్ తరఫు నుంచి. ఈ అగ్రిమెంట్ ఏంటి అసలు, అమెరికాతో మన పన్నుల విధానం ఎలా ఉంటుంది అనేది ఇండియా ముందుగా ప్రకటించాలి, లేదా రెండు దేశాలు ఒకేసారైనా ప్రకటించవచ్చు. అలా కాకుండా ఇండియాకి సంబంధించిన ఒక కీలకమైన ట్రేడ్ పాలసీ నిర్ణయాన్ని ట్రంప్ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తాడు? నిజంగానే అమెరికా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్కి ఇండియాలో జీరో ట్యాక్స్ వేసేదానికి ఇండియా ఒప్పుకుందా? అలాంటప్పుడు ఏ అమెరికన్ కంపెనీ అయినా సరే ఇండియాలో ఎందుకు ఉంటుంది? అమెరికాలోనే కంపెనీ పెట్టేసి ఇండియాను జస్ట్ తన వస్తువుల్ని ఫ్రీగా అమ్ముకునే మార్కెట్ లాగా ట్రీట్ చేస్తుంది కదా. ట్రంప్ యాపిల్ సీఈఓకి చేసిన సజెషన్ కూడా అదే కదా, అమెరికాలోనే కంపెనీ పెట్టి ఫ్రీగా ఇండియాకి అమ్ముకో అని చెప్పే కదా చెప్పాడు. మరి దీనికి ఇండియా గట్టిగా సమాధానం చెప్పాలా వద్దా? ఇండియా గట్టిగా రియాక్ట్ అవ్వాలా వద్దా? అట్లా వార్నింగ్ ఇవ్వడానికి మన వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు కదా. ఎందుకంటే ఇండియాకు అమెరికా ఎంత అవసరమో, ఇండియాకు అమెరికా ఎంత దూరమో, అమెరికాకు ఇండియా అవసరం కూడా అంతే ఉంటుంది.
అమెరికాకు ఇండియా కూడా అంతే దూరంలో ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిసారి ట్రంప్ డామినేషన్ ఎందుకు ఇండియా మీద? ఇప్పుడు చెప్పిన ఈ 2 డెసిషన్స్ కంటే కూడా అగ్లియెస్ట్ డెసిషన్ ఇంకొకటి తీసుకున్నాడు ట్రంప్. అది డైరెక్ట్గా మన గవర్నమెంట్ పాలసీలో వేలు పెట్టడం కాదు, కానీ మన దేశానికి వచ్చే డబ్బుని విపరీతంగా ఇంపాక్ట్ చేసే డెసిషన్. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో ట్రంప్ తెస్తున్న ఆ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో ఉన్న వాళ్ళు ఇతర దేశాలకు డబ్బు పంపితే గనక 5% పన్నేస్తారు. అదే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంట. అంటే అమెరికాలో ఉండే మన ఎన్ఆర్ఐలు కానీ, జాబ్స్ కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, అక్కడ నుంచి ఇండియాలో ఉండే వాళ్ళకు డబ్బులు పంపాలి అంటే ట్రంప్కు ఖచ్చితంగా 5% ట్యాక్స్ కట్టాలి. అంటే అమెరికా నుంచి ఆంధ్రాలోనో తెలంగాణలోనో ఉండే తల్లిదండ్రులకి, బంధువులకి ₹1,00,000 ఎవరైనా అమెరికాలో ఉండే వాళ్ళు పంపాలి అంటే అమెరికన్ గవర్నమెంట్కి 5,000 రూపాయలు ట్యాక్స్గా కట్టాలి. వేరే దేశంలో నుంచి మన దేశంలో ఉండే వాళ్ళకు వచ్చే డబ్బునే రెమిటెన్స్ అంటారు. అలా అమెరికాలో నుంచి ఏ దేశానికి రెమిటెన్స్ వెళ్ళినా కూడా దాని మీద 5% పన్నేయాలి అనేది ఇప్పుడు ట్రంప్ పుష్ చేస్తున్న ఇంకొక పెద్ద డెసిషన్. ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడానికి ఇంకా పూర్తి స్థాయి మద్దతు రాలేదు. ట్రంప్ సొంత పార్టీ వాళ్ళు కూడా దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ విధానంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయం మీద వెనక్కి తగ్గకపోతే మాత్రము ఘోరంగా నష్టపోయే దేశాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఇండియా ఉంటుంది. లక్షలాది మంది భారతీయుల మీద విపరీతంగా పన్ను భారం పడుతుంది. ఆ పన్నుకు భయపడి ఇండియాకు డబ్బు పంపడానికి కూడా చాలా మంది మానుకోకపోవచ్చు. దానివల్ల మనకు వచ్చే రెమిటెన్స్ భారీగా తగ్గిపోవచ్చు. మన మార్కెట్ల మీద కూడా విపరీతమైన ఎఫెక్ట్ పడచ్చు. ఈ నిర్ణయం అమెరికాలో ఉండే ఫారినర్స్ అందరికీ వర్తిస్తుంది. H1B వీసా ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. పూర్తి స్థాయి అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తించదు అనేది ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. గతంలో అయితే గల్ఫ్ దేశాల నుంచి మన వాళ్ళు అక్కడ పనిచేయడానికి వెళ్తారు కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ డబ్బు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. 2023-24లో ఇండియాకు విదేశాల నుంచి వచ్చిన డబ్బులో సగానికంటే ఎక్కువ అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాల నుంచే వస్తుంది. ముఖ్యంగా అమెరికా నుంచి అత్యధికంగా వస్తుంది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి కూడా ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, టాప్ లో ఉంది. 2024లో ప్రపంచంలో అన్ని దేశాలకు వచ్చిన రెమిటెన్స్లో 14% ఇండియాకే వచ్చింది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2023-24లో భారతదేశానికి విదేశాల నుంచి $118.7 బిలియన్ డబ్బు రెమిటెన్స్ రూపంలో వచ్చింది. అందులో $32 బిలియన్ అంటే 28% పైగా ఒక్క అమెరికా నుంచే వచ్చింది మనకు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 45 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉంటున్నారు. వీళ్ళలో 32 లక్షల మంది ఎన్ఆర్ఐలు. వీళ్ళంతా కూడా ఇండియాలో ఉన్న తమ కుటుంబాలకు రకరకాల అవసరాల కోసము, పెట్టుబడుల కోసము డబ్బులు పంపిస్తూ ఉంటారు. అప్పుడు ఇండియాకు వచ్చే ఈ రెమిటెన్స్ డబ్బులో $1.6 బిలియన్ అంటే 11,000 కోట్ల రూపాయలకు పైగా అమెరికాకు కేవలం పన్ను రూపంలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ ఒక్క నిర్ణయం వల్ల ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం కూడా దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు. ముంబై, హైదరాబాద్, కొచ్చి లాంటి నగరాల్లో విదేశాల్లో సెటిల్ అయిన భారతీయులు పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ ఉంటారు ఆ రియల్ ఎస్టేట్లో. అనరాక్స్ 2024 రెసిడెన్షియల్ రిపోర్ట్ ప్రకారము న్యూఢిల్లీ, హైదరాబాదు, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో కడుతున్న కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఒక్కో లగ్జరీ ఇంటి ప్రైసు సుమారు 2.5 కోట్లకు పైగానే ఉంది. ఈ ప్రాజెక్టుల్లో ఎన్ఆర్ఐల పెట్టుబడులే చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళే కీలకం. అమెరికాలో రెమిటెన్స్ మీద 5% పన్ను అమల్లోకి వస్తే ఇండియాలో ఉండే ఈ భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి అని అంటున్నారు. ఇండియా అమెరికా మీద 0 టారిఫ్ వేస్తుంది అని చెప్పి దోహాలో నుంచి ప్రకటించాడు కదా ట్రంప్. ఇప్పుడు మన మోదీ కూడా మీడియా ముందుకు వచ్చి నా ఫ్రెండ్ ట్రంప్ ఇండియాకు 0 రెమిటెన్స్ వేస్తున్నాడు, అసలు రెమిటెన్సే ఉండదు, మీరు భయపడకుండా మన దేశానికి భారీగా డబ్బులు పంపించండి అని చెప్పి మోదీ ఒక ప్రకటన చేస్తే ట్రంప్ కామ్గా ఉంటాడు? అసలు మోదీ ట్రంప్ విషయంలో చాలా ఉదాసీనంగా ఉండడం వల్ల, సైలెంట్గా ఉండడం వల్ల, ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వల్లనే పాకిస్తాన్తో కాల్పులు విరమణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీరుని ఇందిరాగాంధీతో పోల్చడం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. విదేశీ వ్యవహారాల విషయంలో జనము ఇందిరాగాంధీని, మోదీని పోల్చి చూస్తున్నారు. ఇందిరాగాంధీ అమెరికాను ఎంత స్ట్రాంగ్గా ఎదుర్కొన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్తో ఇండియా యుద్ధానికి దిగితే పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న అమెరికా యుద్ధం వద్దు అని చెప్పి ఇందిరాగాంధీని హెచ్చరించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ హెచ్చరికలు చేస్తే ప్రధాని ఇందిరాగాంధీ ఇసుమంత కూడా తొణకలేదు, బెణకలేదు. ఇండియా అమెరికాని స్నేహితుడిగా మాత్రమే చూస్తుంది, యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉంది. అమెరికా వచ్చి మాకు పాఠాలు చెప్పాల్సిన పని లేదు, మేము స్నేహితుడిగా చూస్తున్నాము, మీ హద్దుల్లో మీరు ఉండండి, పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అని చెప్పి ఇందిరాగాంధీ చెప్పిన సమాధానము నిక్సన్కు దిమ్మదిరిపోయేలాగా చేసింది. I believe that it is not the task of any one country to say to another what they should do, even if it is a question of helping.
అప్పట్లోనే కాదు యావత్ ప్రపంచాన్ని ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ పదే పదే గుర్తు చేసుకునేలాగా చేస్తుంది. 1971లో వైట్ హౌస్లో జరిగిన చర్చల్లో ప్రెసిడెంట్ నిక్సన్కు గట్టిగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆ చర్చల్ని అర్ధాంతరంగా ముగించేసి ఇందిరాగాంధీ చాలా తెగువ ప్రదర్శించారు అని చెప్పి అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు అయిన హెన్రీ కిసెంజర్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. అలాగే అమెరికా నుంచి ఇండియాకు తిరిగి రాగానే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ప్రధాని వాజ్పేయిని ఇంటికి పిలిపించుకొని మొత్తం పరిస్థితిని ఆయనకు వివరించారంట. యుద్ధం చేసే టైంలో అమెరికా లాంటి దేశంతో డైరెక్ట్గా ఢీకొంటున్న టైంలో రాజకీయాలకు అతీతంగా యావత్ దేశము ఒకే తాటి మీద ఉండాలి అని చెప్పి వాజ్పేయిని ఐక్యరాజ్య సమితికి భారతదేశ ప్రతినిధిగా ఇందిరాగాంధీ పంపించారు. అందుకే వాజ్పేయి కూడా ఇందిరాగాంధీకి సంపూర్ణంగా సహకరించారు. అఫ్ కోర్స్ అప్పట్లో ఇందిరాగాంధీ అంత గట్టిగా ఫైట్ చేయడం వెనుక సోవియట్ రష్యా మన వైపు ఉంది అనే ధైర్యం కూడా ఉండుండొచ్చు. కానీ ఇండియా ఇప్పటితో పోల్చితే ఆర్థికంగా అప్పుడంత బలంగా ఏం లేదు. అమెరికా అప్పటితో పోల్చితే ఇప్పుడే చాలా ఎక్కువగా ఇండియా మీద, ఇండియన్ హ్యూమన్ రిసోర్స్ మీద ఆధారపడింది. ఇండియన్ మార్కెట్ల మీద చాలా ఎక్కువగా ఆధారపడింది అమెరికా ఇప్పుడు. ఇలాంటప్పుడు అమెరికాకు మన ప్రధాని దేశంగా ఇండియా ఎందుకు భయపడాలి, ఎందుకు వెనక్కి తగ్గాలి, మన సార్వభౌమాధికారం కాపాడుకునే విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యి ట్రంప్ ఎలా ఆడిస్తే అలా ఆడే దేశంగా ఇండియా ఎందుకు తగ్గి ఉండాలి? ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ ఎవరికి తల వంచకూడదు, ఒక దేశంగా అస్సలు తల వంచకూడదు అంటారు. ఒక్కసారి తల వంచితే ఇంకా వంచిన తల వంచినట్లే ఉండాలి అని చెప్పి అవతల వాళ్ళు చూస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల విషయంలో అమెరికా తీసుకున్న అతి చొరవను ఇండియా కంట్రోల్ చేయలేదు, కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కానీ మన విదేశాంగ శాఖ మంత్రి కానీ పదే పదే మాట్లాడుతున్న అమెరికాని ఛాలెంజ్ చేసేలాగా, అమెరికాని కట్టడి చేసేలాగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వెవరు మా ఇంటర్నల్ విషయాల్లో కలగ చేసుకోవడానికి, మాది మేము చూసుకుంటాము, నీ పన్ను నువ్వు చూసుకో అని చెప్పి ఒక్క మాట చెప్పినా కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడే కట్టడి చేస్తుంటే ఇప్పుడు మన ట్రేడ్ పాలసీల విషయంలో కానీ మన దేశానికి రావాల్సిన కంపెనీలని అడ్డుకున్నాను అని చెప్పి ఓపెన్గా బరిదగించి చెప్పే స్థాయికి ట్రంప్ వచ్చేవాడు కాదేమో. ట్రంప్ని ఇప్పటికైనా మన దేశం కట్టడి చేయకపోతే, ఒక్క గట్టి వార్నింగ్ అయినా సరే ఇవ్వకపోతే రేపొద్దున ఇండియాలో ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, ఇండియాకు ఏ పార్టీ తరఫున ఎవరు ప్రధాన అభ్యర్థిగా నిలబడాలి, ఇలాంటి ప్యూర్ ఇంటర్నల్ వ్యవహారాల్లో, మన రాజకీయ వ్యవహారాల్లో కూడా ట్రంప్ కలగజేసుకుంటాడేమో అని చెప్పి అనిపిస్తుంది. అట్లాంటి తీరులోకి అతని మాటలు వెళ్ళిపోతున్నాయి. అక్కడి దాకా రాకముందే గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత ట్రంప్ వ్యవహార ధోరణి, ట్రంప్ శైలి మీకేమనిపిస్తుంది? మన దేశం ఎలా స్పందిస్తే బాగుంటుంది అని చెప్పి మీరేమనుకుంటున్నారు? ఇంతకీ మోదీ ఎందుకు ట్రంప్ విషయంలో ఇంత కామ్గా ఉంటున్నారు? ఎంత వ్యూహాత్మక మౌనం అనుకున్నా కూడా వ్యూహాత్మకంగా అయినా సరే గట్టి సంకేతాలు పంపాలి కదా. మీరేమంటారో మీ అభిప్రాయాల్ని మస్ట్గా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక్కడ దాకా చూసారు కాబట్టి మస్ట్గా సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోలో రికమెండ్ చేశాను కదా, ఫైనాన్షియల్ హెల్త్ కాపాడుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి అని చెప్పి. అందులో భాగంగా క్రెడిట్ స్కోర్ హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.